అందరి చూపు ఇప్పుడు ఆ నియోజకవర్గంపైనే ఉంది. అక్కడ పోటీలో ఉన్నది సీనియర్ పొలిటీషియన్స్. ఉమ్మడి రాష్ట్రంలోనూ రాజకీయంగా శాసించిన నేతలే. వారిద్దరి మధ్య పోరు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తిని రేపుతోంది. ఓటర్లు ఎవరికి మొగ్గు చూపారా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయా నేతల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ప్రజలు ఎవరికి జై కొట్టారు, రాజకీయ ఉద్దండుల మధ్య పోరు ఎలా సాగింది? వాచ్ దిస్ స్టోరీ. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు బడానేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గం చీపురుపల్లి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న చీపురుపల్లిలో అధికార విపక్షాలకు స్పష్టమైన ఓటు బ్యాంకు ఉంది. చీపురుపల్లి, గరివిడి, గుర్లా, మెరికముడిదాం మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ మొదటి నుంచి టీడీపీ, వైసీపీ నువ్వానేనన్నట్లుంటాయి. 2 మండలాల్లో ఓ పార్టీకి పట్టుంటే మరో 2 మండలాల్లో మరో పార్టీకి పట్టుంది. పోటీలో ఎవరున్నా ఏ పార్టీ ఓటు బ్యాంకు ఆ పార్టీకి పదిలంగా ఉంటుంది. ఇక్కడ అధికార వైసీపీ నుంచి సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉండగా టీడీపీ తరపున మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పోటీ చేశారు. తాజా మాజీ మంత్రుల పోటీలో ఉండటంతో చీపురుపల్లిలో నువ్వానేనా అన్న స్థాయిలో పోరు జరిగింది. బొత్స కళా మధ్య పోరాటం హోరాహోరీగా సాగింది. ఎవరు ఎందులోనూ తీసిపోనట్టుగా సర్వశక్తులు ఒడ్డారు. ఇద్దరూ స్థానికేతరులు అయినప్పటికీ ఆయా పార్టీల్లో అగ్రనేతలు కావడంతో క్యాడర్ సంపూర్ణంగా సహకరించారు. విజయం కోసం శక్తివంచన లేకుండా పనిచేశారు. గెలుపు తమదంటే తమదే అని ఇరు వర్గాలు ధీమాతో ఉన్నాయి. అయితే ఈసారి ఎవరు గెలిచినా స్వల్ప ఓట్ల తేడాతోనే గట్టెక్కుతారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. 2 లక్షల మంది ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో కాపు సామాజిక వర్గానికి చెందినవారుంటారు. ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములు ఈ సామాజిక వర్గ ఓటర్లే నిర్దేశిస్తారు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఇరువురు కాపు సామాజిక వర్గానికి చెందిన వారి కావడంతో కులాల ప్రస్తావన అంతగా రాలేదు. టీడీపీ ఆవిర్భావం తర్వాత సైకిల్కి కంచుకోటగా మారింది. 1994-99లో ఇక్కడి నుంచి కుల బలం లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె బాబురావు గెలిచారు. బొత్స ఎంట్రీతో టీడీపీ కంచుకోట బద్దలైంది. 2004-2009లో బొత్స చేతిలో గద్దె బాబురావు స్వల్ప మెజారిటీతోనే ఓటమి పాలయ్యారు. కానీ చీపురుపల్లిలో అనూహ్యంగా తన హవా పెంచుకోగలిగారు. రాష్ట్ర మంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స నియోజకవర్గ బాధ్యతలను చిన్నశ్రేణికి, మరోవైపు ఎంపీగా ఉన్న ఆయన సతీమణి బొత్స ఝాన్సీకి అప్పగించారు. వ్యక్తిగతంగా బొత్సకు ఓటు బ్యాంకు పెరిగేందుకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిన చీపురుపల్లిలో బొత్సకు 42,000 పైచిలకు ఓట్లు సాధించగలిగారు. ఆ ఓట్లన్నీ బొత్స చరిష్మాతో పడ్డ ఓట్లే. ఇలా బొత్స నాటి నుంచి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా కొనసాగుతూ వచ్చారు. తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటూ తనకంటూ బలమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోగలిగారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష టీడీపీ నుంచి బరిలోకి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు దిగారు. బీజేపీతో పొత్తు ఖాయం కావడంతో కిమిడి కళా వెంకట్రావుని పోటీకి నిర్ణయించారు. 2014లో చీపురుపల్లి నుంచి విజయం సాధించిన కిమిడి మృణాళి, వెంకట్రావులు కుటుంబ సభ్యులే. దీంతో కళాకి రాజకీయంగా చీపురుపల్లితో సంబంధాలున్నాయి. కళా వెంకట్రావు రాజకీయ చతురత, చాణక్యం మంచి ఫలితాన్నిచ్చినట్టు చెప్తున్నారు. దీంతో నియోజకవర్గంలో తమ బలాలే పనిచేశాయని టాక్ వినిపిస్తోంది. చీపురుపల్లిలో బొత్స కళా మధ్య పోరాటం హోరాహోరీగా సాగింది. ఎవరూ ఎందులోనూ తీసిపోనట్టుగా సర్వశక్తులు ఒడ్డారు. గెలుపు మాదంటే మాదని ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరు గెలిచినా స్వల్ప తేడాతోనే గట్టెక్కుతారని లెక్కలు కట్టుకుంటున్నారు. ఎన్నికల అనంతరం కూడికలు తీసివేతల్లో 2 శిబిరాలు బిజీగా గడిపాయి. మండలాల వారీ లెక్కలు తేలిపోయాక గ్రామాలు, పోలింగ్ బూతుల వారీగా పోస్టు మార్టం సైతం పూర్తి చేశారు. బొత్స వర్గం తమకే మొగ్గుందని గట్టి ధీమాను వ్యక్తం చేస్తున్నారట. సైలెంట్ ఓటింగ్, పోలింగ్ శాతం పెరుగుదల తమకే అనుకూలమని డంకా బజాయిస్తోందట. మరోవైపు చీపురుపల్లిలోని బలమైన నేతలు టీడీపీలోకి రావటం తమ పార్టీకి ప్లస్గా చెప్పుకుంటున్నారు. దీంతో కళా వెంకట్రావు శిబిరం ప్రజలు తమ వెంట నిలిచారని చెప్పుకుంటున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గంతో అనుబంధం ఏర్పరచుకున్న బొత్స 4వ విజయం నమోదు చేయాలని గట్టిగానే కృషి చేశారు. చీపురుపల్లిలో గెలుపు వ్యక్తిగతంగా కళాకు ఎంత ముఖ్యమో పార్టీ పరంగా టీడీపీకి అంతే ప్రతిష్టాత్మకం. మరి ఓటర్లు ఎవరికి మొగ్గు చూపారు అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.